హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. లాస్ట్ టైం కేకే సర్వే లాగా ఫస్ట్ సెమిస్టర్ అన్ని మార్క్స్ వచ్చే అన్ని పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ టైం చాలా క్లోజ్గా ఇచ్చాం, 1 day 2 days బిఫోర్ ఇచ్చాం. సో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా కాకుండా మోడల్ పేపర్ 1, 2, 3 ప్రతి వీక్ విడుదల చేద్దామని చూస్తున్నాను. అంటే కొన్ని బోర్డ్స్ సమ్ కంటెంట్స్ ఎలా చేయాలి ఇంకా కొత్త కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ చేంజెస్ తీసుకొస్తాం ఖచ్చితంగా. కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చాలా మంది అడిగిన దాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. మోడల్ పేపర్ 1 కాంట్రాక్ట్ యాక్ట్ ఎలా తీసుకొద్దాం ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్లో, దాన్ని ఈ పేపర్లో నేను చేద్దాం అనుకుంటున్నాను. 4 marks ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ కేస్ స్టడీ, ఈ 3 విధాలుగా నేను విడివిడిగా చేస్తున్నాను. సో 4 marks వచ్చేసి ఇండెమ్నిటీ ఆఫ్ గ్యారంటీ. ఇండెమ్నిటీ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంటి? రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ షూరిటీ. రైట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి షూరిటీ గురించి. కేవి టెంప్టర్ అంటే ఏంటి? రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లార్, ఇదొకటి. కండిషన్స్ అండ్ వారంటీస్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, డెఫినేషన్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీ, ఇది ఆల్రెడీ మనం వీడియో చేస్తాం. కాంట్రాక్ట్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. కాంట్రాక్ట్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే ఏంటి? ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పాన్ అండ్ పానీ. పాన్ అంటే ఎవరు, పానీ అంటే ఎవరు. డెఫినేషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. డెఫినేషన్ ఏంటి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ని డిఫైన్ చేయమంటున్నాం. అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ప్రామిసరీ నోట్ తాలూకా ఫీచర్స్ చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. వాట్ డూ యూ మీన్ బై టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ? ఏజెన్సీని టెర్మినేషన్ చేస్తే దాని అర్థం ఏంటి? వాట్ యూ మీన్ అంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ తాలూకా డిస్క్రిమినేషన్ అంటే వేరియేషన్స్, ఆ రెండింటి మధ్య వేరియేషన్ చెప్పమన్నాడు. ఇక కేస్ స్టడీ వచ్చి ఒక 2 కేస్ స్టడీలు నేను గమనించాను. ఎక్కువ పేపర్లో ఈ విధంగా అడుగుతున్నారు. ఏ గ్యారంటీస్ పీ టు పే ద అమౌంట్ ఇఫ్ సి డజంట్ పే లెటర్ ఏ డైస్ డిస్కస్ ఫర్దర్. ఏ ఏం చేశాడు? గ్యారంటీ ఇచ్చాడు ఎవరికి? బి టు పే ద అమౌంట్. ఏ గ్యారంటీస్ బి టు పే ద అమౌంట్ ఇఫ్ సి డజంట్ పే లెటర్. సో ఏ గ్యారంటీ ఇచ్చారు బికి అమౌంట్. సో ఇఫ్ సి డజంట్ పే లెటర్ ఏ డైస్. అప్పుడు ఏ డై అయితే ఏంటి అనేది కేస్ స్టడీ. పవన్ కళ్యాణ్ గివ్స్ ₹5 lakhs బై వే ఆఫ్ లోన్ టు జగన్ Mohan. Sajjala is the surety of that loan. Jagan failed to pay the amount for 3 years and the debit has become time bound as per the Limitation Act 1963. Discuss the liability of Sajjala. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? 5 lakhs రూపీస్ లోన్ కింద జగన్ మోహన్ కి ఇచ్చాడు. అప్పుడు షూరిటీ ఎవరు ఉన్నారు? సజ్జలా ఉన్నారు. జగన్ ఏం చేశాడంటే ఫెయిల్ అయ్యాడు. ఏ అమౌంట్ ఎంత? 5 lakhs 3 years లో పే చేయలేకపోయాడు. ఆ తర్వాత 3 years అయిపోయి ఆ డెబిట్ బార్ అయిపోయింది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం 3 years అయిపోతే అది బార్ అయినట్టు లెక్క. అయితే సజ్జలా మధ్యలో ఉన్న షూరిటీ ఇచ్చిన సజ్జలాకి ఉన్న లయబిలిటీ ఏంటని అడిగారు. ఇది కేస్ స్టడీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాగా ప్రతి పేపర్ 3 పేపర్ల కింద మోడల్ పేపర్ కింద తీసుకొచ్చాను. ఈ 3 పేపర్లు ప్రతి వీక్ విడుదల చేస్తాను. ఈ అవకాశం ఉంటే పేపర్ కూడా డిస్కస్ చేస్తాను. చాలా మంది అడిగిన దానికి మాక్సిమం ట్రై చేస్తాను. మీరు ఎక్కువ మంది షేర్ చేస్తే యూనివర్సిటీ తరఫున ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే క్వశ్చన్లు అడుగుతారో ఆ విధంగా ఈ పేపర్ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 పేపర్ చదువుకుంటే పాస్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్లు అడిగినా తెలుగులో లా, ఇంకా నా ఛానల్ తెలుగులో లా అని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తెలుగులో లా @gmail.com దానికి నాకు మెయిల్ చేయండి. నేను మాక్సిమం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.